కార్యాలయాల మీద దాడులు చేసినాయి, మరి అక్రమ కేసులు పెట్టించినాయి. అసలు బియ్యం డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి బియ్యం కొట్టేసి టన్ను వేలాది దాదాపు 8,000 బస్తాల బియ్యం కొట్టేశాడు. ఇంకా ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకంతకంటే సిగ్గుచెట్టే ఉంది. ఇంకొక తప్పు చేసిన వాడు బయటకు వచ్చి మాట్లాడాలంటే సిగ్గుపడతాడు. సిగ్గు లేదు, లజ్జ లేదు. సొంత భార్య మీద వ్యాపారం చేసి, భార్య పేరు మీద వ్యాపారం చేసి దాంట్లోనే బియ్యం కొట్టేసి ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అక్రమ మద్యం తీసుకొచ్చి వ్యాపారం చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్ ఆయన మాట్లాడతాడు. ఏమనంటే నా కులం బీసీలు. బీసీల మీద ఆ రోజు జరిగినప్పుడు ఏం చేసావు? బీసీల మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు ఏం చేశారు? ఆ రోజు మీకు కులాలు గుర్తురాలేదా? ఆ రోజు మీకు మతాలు గుర్తురాలేదా? ఇవన్నీ కూడా కేవలం ఒక దొంగ రాజకీయాలు చేసి చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు వైసీపీ నాయకులకి తప్పులు చేసినప్పుడు దాని మీద కేసులు కట్టాం, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం.